తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్లని తెలిపారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదలలేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చామన్నారు. తన గెలుపును తెలంగాణ టీడీపీ నేతలు కృషి చేశారన్నారు. 4వ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను. నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరికి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈ రోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్లయింది అధికారం పోయి. 2004, ఈ రోజు 2024 అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. ఈ రోజు ఆలోచిస్తున్నా. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్లని తెలిపారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదలలేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా వచ్చారు. కార్యకర్తలు నేతలు ఆయనకి స్వాగతం పలికి సన్మానించారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుందని కూడా ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్లని కూడా ఆయన ఈ ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ఈ పలు విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా
కార్యకర్తలు పార్టీ వదలలేదు, పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు ఎన్నడూ కూడా వెళ్ళలేదని కూడా ఆయన ప్రస్తావించారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చామని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన గెలుపుకు తెలంగాణ టీడీపీ నేతలు కూడా కృషి చేశారని కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. 2 సార్లు కూడా ఇదే వర్డ్ అన్నారు. తెలంగాణ గడ్డ మీద పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు కళ్ళ లాంటివి. నాకు 2 ప్రాంతాలు ఒకటే. అందుకే ఆనాడు తెలంగాణ రాష్ట్ర కోసము నేను లేఖ రాశాను అని కూడా ఆయన ప్రస్తావించారు. తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారు. టీడీపీకి తెలంగాణ చాలా ప్రత్యేకమని కూడా ఆయన ప్రస్తావించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది అని కూడా ఆయన ప్రస్తావించారు. నాయకులు మాత్రమే వెళ్లారు, కానీ కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారంటూ కూడా ఆయన మీడియా ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్పారు. అధికారం టీడీపీకి కొత్త కాదు, ఏ కారణం లేకుండా నన్ను జైల్లో పెట్టారు, నా కోసం హైదరాబాద్ లో విపరీతమైన ప్రేమ చూపెట్టారంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సంఘీభావం ప్రకటించారు. నేను చేసిన అభివృద్ధి నాకు మీరు గుర్తు చేశారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రస్తావించారు. దేశ విదేశాల్లో కూడా నాకు మద్దతు లభించిందని కూడా ఆయన తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలి, తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. నేను చేసిన హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కొనసాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని కొనసాగిస్తున్నారంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో 2 రాష్ట్రాల అభివృద్ధి ముందుకు సాగుతుందని, తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాలని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వివాదాల వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదంటూ కూడా ఆయన ప్రస్తావించారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రాలో 2019 నుండి 2023కు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో రాకుంటే అభివృద్ధిలో తెలంగాణతో పోల్చుకుంటే 100% వెనక్కి ఉండేది ఆంధ్రప్రదేశ్ అని కూడా మరో బాంబు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉంటుందని కూడా ఆయన ప్రస్తావించారు. నాకు తెలంగాణ ఆంధ్ర అని తేడా లేదు, తెలుగు జాతి ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుండాలి అని కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రస్తావించారు. నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు జాతిలోనే పుట్టాలని కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నా అని కూడా అన్నారు. ముఖ్యమంత్రిగా నాకున్న రికార్డును తెలుగు రాష్ట్రాల్లో ఎవరు బ్రేక్ చేయలేరని కూడా ఆయన ప్రస్తావించారు. ఇండైరెక్ట్ గా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉటంకిస్తూ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో విర్రవీగితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో మీరే చూశారు, అందుకే ఏపీలో మా మంత్రులకు చెబుతున్నాను, అధికారం ఉంది అని విర్రవీగొద్దు, భూమి మీద ఉండాలని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది 2024 కాదు, నారా చంద్రబాబు నాయుడు 95 లాగా మరోసారి నా పాలన ఉంటుంది ఇకపై అని కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ టీడీపీని మళ్లీ నిర్మిస్తాం, యువరక్తాన్ని ఎక్కిస్తాము, పార్టీకి అన్ని వర్గాల వారికి కూడా ప్రాధాన్యతనిస్తాము, త్వరలోనే తెలంగాణలో పార్టీ నిర్మాణం చేస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ కన్క్లూజన్ లో కూడా మరో సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండైరెక్ట్ లో కూడా మరోసారి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ చేస్తూ కూడా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక భూతం ఉంది, నేను లేకపోతే మళ్లీ ఆ భూతం వస్తుంది, ఆ భూతాన్ని భూస్థాపితం చేయాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి నిజంగానే నారా చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం వస్తుందా, మళ్ళీ క్యాడర్ ని స్ట్రెంథెన్ చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కూడా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ క్యాడర్ ని మళ్లీ స్ట్రెంథెన్ చేస్తున్నానని కూడా చేయాల్సి ఉందని కూడా కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీచరణ్, అయితే తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం వచ్చింది, కార్యకర్తలు పార్టీని వదలలేదన్నారు. మరి అంటే రాబోయే పంచాయతీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ వైశాలి, డెఫినెట్ గా ఆయన మాటలు బట్టి చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా
టీడీపీ పోటీ చేయబోతుంది అనే సంకేతం ఆయన ఇచ్చారని చెప్పుకోవాలి. మరోవైపు రాజకీయంగా ఇది చూసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ తెలంగాణ గడ్డపై పుట్టింది అని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీసీ ఓటర్లందరూ కూడా 1981 లో ఎప్పుడైతే నందమూరి తారక రామారావు 1982 లో పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా తెలంగాణలో ఆయన బీసీలకే ప్రయారిటీ ఇస్తూ కూడా టీడీపీ క్యాడర్ ని కూడా రూరల్ ఏరియాస్ లో అంటే పల్లె లెవెల్లో కూడా ఆయన క్యాడర్ ని బిల్డ్ చేశారు. ఇప్పటికీ కూడా తెలంగాణలో కొన్ని ఏరియాస్ లో టీడీపీకి స్టాంచ్ ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ పార్టీని పునర్నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడము ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన టీడీపీ పార్టీని తెలంగాణలో కూడా మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలి అని ఫోకస్ పెడితే ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయనేది కూడా ఒక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ సెంటిమెంట్ ని రైజ్ చేస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది ప్రస్తుతం వైశాలి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కదా, ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే ఇది కలిసి వచ్చే అంశంగా ఎక్కువగా ఉంటుందా? డెఫినెట్లీ ఖచ్చితంగా మనం కూకట్పల్లి ఏరియా చూసుకున్న వనస్థలిపురంతో పాటు అలాగే మూసాపేట్, అమీర్పేట్ తో పాటు అలాగే సనత్ నగర్ అలా హైదరాబాద్ సిటీలో ప్రతి చోట కూడా ఆంధ్ర సెటిలర్లు ఉన్నారు. ముఖ్యంగా మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చూసుకున్నా అటు ఎల్బీ నగర్, వనస్థలిపురము ఎటువైపు చూసుకున్నా కూడా మెజారిటీ సెటిలర్స్ ఆంధ్ర నుంచే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు మరోసారి ఒకవేళ ఫోకస్ పెడితే మాత్రము డెఫినెట్ గా ఈసారి టీడీపీ మళ్ళీ క్యాడర్ ని స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు పోటీ చేయొచ్చు. సానుకూలంగా కూడా మేబీ రిజల్ట్ కూడా రావచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. ఈ రోజు ఆలోచిస్తూ